హాయ్ నమస్తే అండి. ఆస్ట్రేలియాలో మరొక వీడియోతో మీ ముందుకి. నిన్న వీడియోకి కంటిన్యూ అండి. నిన్న మేము నైట్ వచ్చేసాం కదా! హోమ్ స్టేలో స్టే చేసాము. నైట్ ఫ్రెష్ అయ్యి పడుకుని పొద్దున్నే లెగిసి మళ్ళీ బయటకి బయలుదేరుతున్నాము. ఒకసారి ఈ ఇంటిని కూడా మీకు వీడియో తీద్దామని తీస్తున్నాను. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ లాగా చాలా పెద్దదండి. 2 బెడ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి లివింగ్ కమ్ కిచెన్ లాగా అనమాట. స్టవ్వు అన్నీ మనకి సామాన్లు కూడా అన్నీ ఉన్నాయి. మనం గ్రాసరీ తెచ్చుకుంటే వంట చేసుకోవచ్చు కంఫర్ట్‌గాన. డైనింగ్ టేబుల్ ఉంది. ఫ్రిడ్జు, మైక్రోవేవ్‌ను, సోఫా ఉంది. హీటర్ ఒకటి ఉంది. అది అన్ని రూమ్స్‌కి వస్తుంది. ఏంటంటే చలి చాలా ఎక్కువ ఉందండి. తట్టుకోలేనంత ఉంది. అందువల్ల కంపల్సరీ ఇక్కడ హీటర్స్ అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడొచ్చేసి ఇక్కడ ఒక బెడ్ అండి. 3/6 బెడ్ ఒకటి ఉంది. ఇటు వచ్చేసి టాయిలెట్స్ అటాచ్డ్ ఉన్నాయి. చాలా నీట్‌గా ఉన్నాయి. మనము ఎలా అంటే అంటులు తోముకోవటానికి లిక్విడు, స్నానాలకి లిక్విడు మొత్తం ఎక్కడికక్కడ చాలా కంఫర్ట్‌గా అరేంజ్ చేశారండి. ఇక్కడ 2 బెడ్స్ 3/6, 3/6 బెడ్స్ ఉన్నాయి. చక్కగా ఎక్కడికక్కడ రగ్గులు లేదంటే ఉండలేమండి. అంత చలి ఉంది. ఇంకా బయట వైపు అంతా మళ్ళీ చూపిస్తాను. ఎందుకంటే ఈ కర్టెన్ తీస్తే నైట్ టైం కదా! అంత వెలుతురు ఉండదనేసి. ఇది బయట నుంచి వ్యూ అండి. హోమ్ స్టే బయట నుంచి వ్యూ ఎంత బాగుందో చూడండి. గ్రీనరీగా. ఈ టెంట్ కింద ఉన్నది బెలూన్ అండి. అంటే జంప్ చేస్తే మనం పైకి గెంతుతూ ఉంటాము. అది పిల్లలు, పెద్దోళ్ళు అందరూ ఆడుకుంటున్నారు. అక్కడేమన్నా హాట్ వాటర్ స్విమ్మింగ్ పూలు, అక్కడ బార్బిక్యూ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఇలాగా ఎక్కడికక్కడ చిన్న చిన్న హౌసెస్ లాగా అన్నీ చెక్కవేనండి. ఇవన్నీ చెక్కతోటే ఉంటాయి. ఎంత నీట్‌గా ఉందో చూడండి. ఫ్రంట్ నుంచి వ్యూ, ఇంటి వ్యూ అనమాట. ఇక్కడ క్యారవాన్స్ అనేసి లోపలే అన్ని సామాన్లన్నీ కిచెన్‌కి సంబంధించినయి ఈ రూమ్ అద్దెకి తీసుకోకుండా అలా క్యారవాన్‌లో పెట్టుకుని వీళ్ళు వీక్లీ వన్స్ అలా తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఆ సైడ్‌లో ఉంటే వాళ్ళకి వాటరు, కరెంటు వీళ్ళు ఇక్కడ ఈ రిసార్ట్ వాళ్ళ తాలూకా ఇస్తారు రెంట్‌కి ఇంత అని తీసుకుని. దాంట్లో ఉండి వాటరు, కరెంటు తీసుకుని వాడుకుని ఉంటుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇది సిటీ అండి. క్యాల్బరీ సిటీ. దీంట్లో నమ్మరు మీరు 1500 మంది జనం అటండి. అంటే ఎలా అంటే ఇప్పుడు అవతల వైపు సముద్రం, ఇవతల వైపు ఇల్లు. అది అంతా ఇలా రిసార్ట్సే ఉన్నాయి. ఇలాగొచ్చి అలాగా ఉండి ఎళ్ళే వాళ్ళకి రిసార్ట్స్‌లా కట్టారు. జనాలైతే 1500 మందే ఉంటారట ఇక్కడ నివసించేవాళ్ళు. అంత తక్కువ మంది. అదిగో చూసారా పడవలా ఉంది కదా! అది కారుకి కట్టుకుని వచ్చి స్విమ్ చేస్తుంటారు బీచ్‌లో అదిను. అందుకని అది చూడండి ఎంత బాగున్నాయి వాటర్ కూడా. ఇది బ్యాక్ వాటర్. ముందు నుండే సముద్రము. ఇదేమన్నా బ్యాక్ వాటర్ అండి. దీంట్లో మనం అటు ఇటు షిప్‌లో తిరగొచ్చు. రెంట్‌కి ఇస్తారు మనకి షిప్‌ని. తిరగొచ్చు. ఎంత నీట్‌గా ఉంది చూడండి. అంత ఇది ఈ పక్షులు దీనికో స్పెషల్ ఉందంటే ఈ పక్షులు కరెక్ట్‌గా రోజు 8:30 నుంచి 9:30 దాకా వస్తాయట. వాటికి ఫుడ్ పెడతారట. అందరూ కొనుక్కొని అక్కడ అమ్ముతారు. తీసుకెళ్ళి ఆ ఫుడ్ పెడతారట. కొంచెం ఇవి వైల్డ్‌గా అంటే కొంచెం పొడుస్తాయి అని చెప్పారు. అందుకని దూరం నుంచి వీడియో తీశాను. ఇక్కడ చేపలు పట్టుకోవటానికి కూడా వలలు తెచ్చుకొని చక్కగా చేపలు పట్టుకుంటున్నారండి ఒడ్డు మీద ఉండి. పక్షులు చూడండి ఎలా ఉన్నాయో. వాటికి ఆహారం వేసేవాళ్ళు కొంతమంది అయితే సముద్రం బ్యాక్ వాటర్‌లో చేపలు పట్టుకునేవాళ్ళు కొంతమంది. ఎవరి పనిలో వాళ్ళు అన్నట్టుగా ఉన్నారు. చూడండి ఎంత బాగుంది. అదిగో పక్షి అదండి. చాలా పెద్దది. నేను దగ్గరికైతే వెళ్ళలేదు. చాలా పెద్దగా ఉంటుంది. పొడుస్తుందట ఒక్కోసారి. అందువలన దాని దగ్గరికి వెళ్ళలేదు. భలే అనిపించిందండి. పొద్దున్నే మేము 8:00 కల్లా వెళ్ళాము. అదిగో షిప్ చూసారా? మనం అద్దెకి తీసుకుంటే పడవని అలాగ వెళ్ళొచ్చు. మేము పొద్దున్నే 8:30 కల్లా వెళ్ళాము. ఎంత బాగా అనిపించిందో. కాకపోతే చలండి. చాలా చలి. వాటర్ చూడండి ఎంత బ్లూ కలర్‌లో ఎంత అందంగా ఉందో సముద్రం. భలే అనిపించింది కదా! నాకు బాగా నచ్చిందండి. ఓకే అండి. మరొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను. ఓకే.